హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కథ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కథ పూర్తిగా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదాం. కస్తూరి గురించి బాగానే క్లారిటీ వచ్చింది, కానీ ఇన్ని డీటెయిల్స్ ఇషాన్కి తెలియాల్సిన అవసరం లేదు. ఇన్ని చెబితే ప్లాన్ వద్దు అని ఆ కస్తూరికి హెల్ప్ చేస్తాడు. అలా చేస్తే ఇషాన్ ప్రాపర్టీస్ ఏమీ రావు తనకి. ఇంకా తనతో ఇన్ని రోజులు లవ్లో ఉన్నందుకు నా టైం అంతా వేస్ట్ అవుతుంది అనుకుంటూ ఉంది శ్వేత. కస్తూరిని ఎలా ట్రాప్ చేసి ఇషాన్తో అగ్రిమెంట్ వైఫ్గా ఎలా ఒప్పించాలో అని ఆలోచిస్తూ ఉంది శ్వేత. అమ్మయ్యా, ఈరోజు ముందే అయిపోయింది వర్క్. పిన్ని నుండి కొద్దిగా రిలీఫ్ దొరుకుతుంది నాకు. లేకుంటే రోజు లేటుగా వెళ్తే తన చేతిలో దెబ్బలు తప్పవు. అయినా నేను చాలా రోజుల నుండి గుడికి వెళ్ళలేదు. పనే సరిపోతుంది. జాబ్ వచ్చింది, దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి అని అనుకుంటూ ఆఫీస్ అయిపోయాక గుడికి వెళ్ళాలి అని తనలో తాను మాట్లాడుకుంటున్న కస్తూరిని పల్లవి, కీర్తి కలవడంతో మాట్లాడుకుంటూ వెళ్తున్నారు ముగ్గురు. నడుస్తున్న వాళ్ళలో పల్లవి మాట్లాడుతూ, కస్తూరి, ఎందుకు ఎప్పుడు నువ్వు సైలెంట్గా ఉంటావు? ఇంకా ఎందుకు ఎప్పుడు ఇలా ఫుల్ హ్యాండ్ డ్రెస్లు, అదే కూడా స్టిచ్చింగ్ చేయించుకునేవి మాత్రమే వేసుకుంటావు? కనీసం టాప్స్ కూడా వేసుకోవా అని అడుగుతుంది పల్లవి. నువ్వు టాప్స్ వేసుకొని హెయిర్ వదిలితే ఎంత అందంగా ఉంటావో తెలుసా? ఇలా ఉంటేనే అంత అందంగా కనిపిస్తున్నావు. ఇంకా అలా ఉంటే ఎలా ఉంటావో నువ్వు? అప్పుడు అందరూ నీ వెనకే పడతారు. ఏంటి నువ్వు ఇంత చెప్తున్నా ఏం మాట్లాడటం లేదు కస్తూరి? నిన్నే కస్తూరి అని మాట్లాడుతూ, అదేం లేదు పల్లవి, అమ్మకు ఇలా ఉండటమే ఇష్టం. అందుకే అలా ఫుల్ హ్యాండ్స్ వేయడం వల్లనే పిన్ని పెట్టే వాతలు ఇంకా దెబ్బలు అందరికీ తెలియకుండా ఉన్నాయి. లేకుంటే అందరూ వీటి గురించి అడిగి వాటి గురించి చెప్పాక నన్ను జాలిగా చూస్తూ నా మీద జాలిని చూపించడం నాకు ఇష్టం ఉండదు అనుకుంటూ తనలో తానే మాట్లాడుకుంటూ ఉంది. పల్లవి అలా అనేసరికి కస్తూరి ఎక్కడ బాధపడిందో ఏమో అని కస్తూరి వైపు చూస్తూ, కస్తూరి, నీకు లవర్ లేడా అని అడిగింది కీర్తి, టాపిక్ని డైవర్ట్ చేస్తూ. లేరు కీర్తి అని కస్తూరి నుండి సమాధానం రావడంతో అమ్మయ్యా, తను ఫీల్ అవ్వలేదు అనుకుంటూ కీర్తి కాస్త కూల్ అయ్యి నవ్వుతూ ముగ్గురు మాట్లాడుకుంటూ గుడికి చేరుకున్నారు. వీళ్ళు ముగ్గురు గుడికి వెళ్లడం చూసి అప్పటి వరకు కస్తూరిని ఫాలో అయిన రాజేష్ కస్తూరి గుడికి వెళ్లడం చూసి తనతో మాట్లాడటం కుదరదని చేసేదేమి లేక అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇదంతా దూరం నుండి అప్పటి వరకు వీళ్ళిద్దరినీ కారులో ఫాలో చేస్తూ చిన్నగా డ్రైవింగ్ చేస్తూ వస్తున్న ఇషాన్కి ఇదంతా చూసి చాలా కోపంగా, చిరాగ్గా అనిపించింది. రాజేష్ ఎందుకు తనని ఫాలో అవుతున్నాడనే కోపం ఒకవైపు ఉంటే, ఆఫీస్ అయిపోయాక తను ఇంటికి వెళ్లకుండా ఈరోజు కూడా కస్తూరి రాజేష్తో కలిసి బైక్ మీద వెళ్లడమో లేక అతనితో మాట్లాడుకుంటూ వెళ్లడమో చేస్తే వీళ్ళను ఫాలో అయ్యి వాటిని ఫోటోలు తీసి కస్తూరిని నిన్న కొట్టిన ఆవిడకు చూపిస్తానని బెదిరించవచ్చు అని ఇషాన్ ప్లాన్. కానీ తను అనుకున్నట్లు ఏవీ జరగకపోయేసరికి చాలా కోపంగా వెళ్ళిపోయాడు ఇషాన్. కస్తూరి గుడి నుండి ఇంటికి వెళ్లేసరికి అప్పటికే వాళ్ళ పిన్ని పనులతో చివాట్లతో కోపంగా స్వాగతం చెబుతుంటే మెల్లిగా వాళ్ళ పిన్ని కోపం నుండి తప్పించుకొని గిరి దగ్గరకు వెళ్ళి తనకి ప్రసాదం ఇంకా కుంకుమ పెట్టి తన దగ్గర కాసేపు కూర్చొని వెళ్ళి పనిలో పడిపోయింది. మరోవైపు ఇంటికి వెళ్ళిన ఇషాన్ శ్వేతకు ఫోన్ చేసి మన ప్లాన్ ఎంతవరకు వచ్చింది అని అడిగి తెలుసుకొని నిద్రపోవడానికి ట్రై చేస్తున్నా కూడా తనకు నిద్ర పట్టడం లేదు. తన ఆలోచనలో తనకే తెలియకుండా కస్తూరి కనిపిస్తూనే ఉంది. తన అమాయకమైన ముఖం, భయం, ఇబ్బంది, తను మాట్లాడే తీరు ఇవన్నీ గుర్తుకు వస్తుంటే తనకే తెలియని ఒక చిరునవ్వు పెదవి పైన విరబూస్తూ ఉంటే మనసు ఏదో తెలియని అనుభూతిని రుచి చూపిస్తుంటే వాటిని ఆపకుండా అలాగే
ఆ అనుభూతిని ఆస్వాదిస్తూ బాల్కనీలోకి వెళ్ళి నిలబడి చీకటిగా ఉన్న దూరం నుండి కనిపిస్తున్న చందమామను చూస్తూ, ఏంటి నేను తన గురించి పదే పదే ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నాను, పదే పదే ఎందుకు నాకు గుర్తుకు వస్తుంది ఆ అమ్మోరు, ఏంటి నాకే తెలియని ఈ కొత్త అనుభూతి, ఇంతలా ఎందుకు తన గురించి ఆలోచిస్తున్నాను అనుకుంటూ కస్తూరిని తలుచుకుంటూ అలాగే ఉండిపోయాడు. అక్కడే అలా ఎంతసేపు ఉన్నాడో కూడా తెలియకుండా తన గురించే ఆలోచిస్తూనే అర్ధరాత్రి కూడా దాటిపోయింది. అయినా ఇషాన్ మాత్రం కస్తూరి తలుపుల నుండి బయటకు పడలేక అలాగే కూర్చొని చందమామను చల్లగాలిని ఆస్వాదిస్తూ అలాగే నిద్రపోయాడు. కస్తూరి మాత్రం అన్ని పనులు పూర్తి చేసుకొని వెళ్ళి నిద్రపోదాము అనుకున్నా గిరి గురించి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయింది. కానీ కాంతం మాత్రం నిద్రపోతున్న కస్తూరిని చూసి ఇది ఎంత అందంగా ఉందని ఆ సూరిగాడు దీనికోసం నాకు 2 లక్షలు ఇస్తాను అన్నాడు. దీనిలో ఏం అంత అందం ఉందో నాకు అర్థం కావడం లేదు. ఎలాగోలా గిరిని సాకుపెట్టి దీనికి పెళ్లికి ఒప్పిస్తే చాలు, దీని పీడ విరగడవుతుంది నాకు, ఇంకా ఆ గిరిని దూరంగా వదిలేసి వస్తా అనుకుంటూ నిద్రపోతున్న కస్తూరిని చూసి ఒక నవ్వు నవ్వి వెళ్ళి హాయిగా నిద్రలోకి జారుకుంది కాంతం. నెక్స్ట్ రోజు యథావిధిగా ఆఫీస్కి వచ్చి తన పనులు తాను చేసుకుంటున్న కస్తూరిని చూస్తూ ఎంత బాగా వర్క్ చేసుకుంటుంది అమ్మోరు, నాకేమో రాత్రులు నిద్ర పడకుండా చేస్తూ తాను మాత్రం అందరితో నవ్వుకుంటూ హాయిగా ఉంది. ఈ శ్వేత ఎప్పుడు వస్తుందో ఏమో అనుకుంటున్న ఇషాన్కి అప్పుడే వచ్చిన శ్వేత కనిపించేసరికి అమ్మయ్యా వచ్చేసింది అని అనుకుంటూ ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని విష్ చేసుకొని చైర్లో సెటిల్ అవుతున్నారు. శ్వేత, చూడు ఇషాన్, ఏదో నువ్వు మీ అమ్మ వల్ల ప్రాబ్లం అన్నావు కాబట్టి ఇదంతా చేస్తున్నా. ఆ కస్తూరి నీకు కేవలం అగ్రిమెంట్ వైఫ్ అంతే. ఇంకొకసారి చెబుతున్నా, కేవలం అగ్రిమెంట్ వైఫ్ మాత్రమే. తను మీ అమ్మ ప్రాపర్టీస్ అన్నీ నీకు చేంజ్ చేయగానే తను వెళ్ళిపోతుంది మీ ఇంటి నుండి. ఇప్పుడు ఓకే చెప్పి మళ్ళీ తనని మీ అమ్మ దగ్గరికి తీసుకొని పోయి ప్రేమ దోమ అంటే మాత్రం నేను ఒప్పుకోను. నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నా, నాకు నువ్వు కావాలి, మీ అమ్మ కోసం మాత్రమే ఇలా చేస్తున్నా. తను నీ అగ్రిమెంట్ వైఫ్, అర్థమైందా అని అంటుంది శ్వేత. అవును డార్లింగ్, నువ్వు అన్నిసార్లు చెప్పాల్సిన అవసరం లేదు. అయినా తను నా వైఫ్ ఏంటి, వినడానికే నాకు చాలా చండాలంగా ఉంది. నా లైఫ్లోనూ నా హార్ట్లోనూ స్థానం నీదే ఎప్పటికీ. లవ్ యూ డార్లింగ్, ఫర్ మై లైఫ్ లాంగ్. సరే తనను పిలువు అని చిరాగ్గా మొహం పెట్టింది. శ్వేత అంటే నాకు తెలిసినంత వరకు తను ఒప్పుకోదు మనం చెప్పిన వాటికి అని సంశయంగా చెప్తున్నాడు ఈశాన్. శ్వేతను చూస్తూ అబ్బో అది చూద్దాం, పిలువు హా అనుకుంటూ సంతోష్కి కాల్ చేసి తనకు చెప్పాడు కస్తూరిని తన క్యాబిన్కి రమ్మని. చెప్పినట్లుగానే 5 మినిట్స్ తర్వాత వస్తున్న కస్తూరి, ఎందుకు పిలిచారు నన్ను, వర్క్ కూడా ఏం ఇవ్వలేదు కదా, నాతో ఏం పని ఉంటుంది అనుకుంటూ లోపలికి వచ్చింది. అప్పటి వరకు నార్మల్గా కూర్చున్న శ్వేత కస్తూరి రాగానే కాలు మీద కాలు వేసుకొని కస్తూరిని చూసి పొగరగా కూర్చోవడం గమనించిన కస్తూరి అవి ఏం పట్టునట్లు, సార్ నన్ను ఎందుకు పిలిచారు అని అడిగింది నార్మల్ వాయిస్తో. అది అంటూ తడబడుతున్న ఇషాన్ని చూసి, తను కాదు నేనే పిలిచా నిన్ను, ఏం పిలవద్దా నిన్ను అనుకుంటూ కేర్లెస్గా సమాధానం చెప్తున్నా శ్వేతను చూస్తూ, మీరా ఎందుకు పిలిచారు నన్ను అని అడుగుతుంది కస్తూరి. నీతో ఒక డీల్ మాట్లాడదామని అని అంటుంది శ్వేత. ఏంటా డీల్, నాకేం అర్థం కావడం లేదు అనుకుంటూ అనుమానంతో శ్వేతను చూస్తున్న కస్తూరితో, చెప్తా అక్కడికే వస్తున్నా, చూడు నువ్వు మేము చెప్పిన దానికి ఒప్పుకుంటే నీకు 15 లక్షలు ఇస్తాము. అయితే నువ్వు మాత్రం ఎందుకు ఏమిటి అని మాత్రం మమ్మల్ని అడగొద్దు, మేము ఎలా చెబితే అలా వినాలి, మేము చెప్పినట్లు నువ్వు చెయ్యాలి అని అంటుంది శ్వేత. ఏంటి డీల్ అంటున్నారు, చెప్పినట్లు చేయాలి అని అంటున్నారు, అంటే వర్క్ సంబంధించింది కాదా అని సంశయంగా అడుగుతున్న కస్తూరిని చూస్తూ, కాదు వర్క్కి సంబంధం లేదు, అసలు ఇది పర్సనల్గా అంటూ చెప్పింది శ్వేత. ఏంటి పర్సనల్గానా? అవును కస్తూరి, నువ్వు ఒకరికి అగ్రిమెంట్ వైఫ్గా నటించాలి,
మా పని అయిపోయాక మళ్ళీ నువ్వు ఏ రిలేషన్ పెట్టుకోకుండా మీ ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్తుంది శ్వేత. ఏంటి, అగ్రిమెంట్ వైఫ్గా నటించాలా అని ఆశ్చర్యంగా అడుగుతుంది కస్తూరి. అవును, నువ్వు ఊరికే నటించాల్సిన అవసరం లేదు. అలా నటిస్తే నీకు 15 లక్షలు డబ్బిస్తాము అని శ్వేత చెప్తుంది. అప్పటి వరకు నార్మల్గా ఉన్న కస్తూరికి శ్వేత అలా అనేసరికి కోపం వచ్చి, ఏంటి, ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి? డబ్బుల కోసం ఎంతో పవిత్రమైన బంధాన్ని ఇలా మీ అవసరం కోసం అపవిత్రం చేసేదానిలాగా కనిపిస్తున్నానా నీకు? చూడండి, మీరు అనుకున్న దాన్ని నేను కాదు. డబ్బు కోసం ఏమైనా చేసేదానిలాగా మీకు కనిపిస్తున్నానా? మీ కంటికి నెవర్. ప్రాణం పోయినా కూడా అలా చెయ్యను. నా సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గించే ఏ పనులు నేను చెయ్యను. నాకు డబ్బు ముఖ్యం కాదు. గ్రేట్ మీరు. నాకు డబ్బు అవసరం ఉందని ఆ విషయం బాగానే తెలుసుకున్నారు. అలా తెలుసుకున్నా మీకు నేనంటే ఏంటో, నా క్యారెక్టర్ ఏంటో కూడా ఇప్పటికే తెలిసి ఉండాలి. నా ప్రాణం పోయినా కూడా మీరు చెప్పిన దానికి ఒప్పుకోను నేను. అబ్బో, పొగరు బాగానే ఉంది. కానీ నీ పొగరు మీ తమ్ముడు హెల్త్ బాగు చేస్తుందా? చేయదు కదా. డబ్బు మాత్రమే అది చేస్తుంది. చూడు, స్పీచ్ల వల్లనో ఇంకా సెల్ఫ్ రెస్పెక్ట్ వల్లనో జీవితాలు నిలబడవు కస్తూరి. కేవలం డబ్బు వలనే అది సాధ్యమవుతుంది. డబ్బు ఎలాంటిదంటే ఆ డబ్బు నిన్ను అందరి ముందు గొప్పగా నిలబెడుతుంది. అదే డబ్బు అందరి ముందు నిన్ను నీచంగా కూడా నిలబెట్టగలదు అని డబ్బు గురించి గర్వంగా చెప్తున్న శ్వేతను చూస్తూ, అవును, నువ్వు చెప్పినట్లు డబ్బు లేకుంటే ఏ పని జరగదు. కానీ మీరు అనుకున్నట్టు అందరి ముందు గొప్పగా ఉండాలి అనుకోవడం లేదు నేను. ఎందుకంటే డబ్బు వల్ల వచ్చే గౌరవం, హోదా కంటే నాకు నా క్యారెక్టర్ వల్ల వచ్చే గౌరవం, హోదానే నన్ను 1000 రెట్లు ధనవంతురాలను చేస్తుంది. అయినా శ్వేత అని కస్తూరి అనగానే శ్వేత చురుక్కుమని చూడగానే కస్తూరి, అదే మేడం, డబ్బు ఈరోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. కానీ క్యారెక్టర్ ఒక్కసారి పోతే మళ్ళీ నువ్వు ఎంత చెప్పినా నిన్ను ఎవరూ నమ్మరు. క్యారెక్టర్ లేని దానిగా ఉండడం కంటే డబ్బు లేని దానిగా ఉండటమే నాకు బాగుంది అనుకుంటూ ఇషాన్ సైడ్ చూసి, సార్, దీనికోసమే నన్ను పిలిస్తే నేను వెళ్తాను అని కస్తూరి అంటుంది. హా, యూ కెన్ గో నౌ అని అంటాడు ఇషాన్. ఏంటి, ఇషాన్ తనని అలా అంటున్నా శ్వేతతో ఇషాన్ మాట్లాడుతూ, నాకు తెలుసు తను ఒప్పుకోదు అని నీకు ముందే చెప్పా కదా. అవును, కానీ అంటూనే మనసులో ఇషాన్ ముందు తనను అన్ని మాటలు అన్న కస్తూరిపై కోపంతో ఎలా ఒప్పుకోదో నేను చూస్తా. ఒక ప్లాన్ పోతే ఏంటి, ఇంకో ప్లాన్ ఉందిగా. ఆ ప్లాన్తో తనే మన దగ్గరికి వచ్చి ఒప్పుకుంటుంది చూడు. అప్పుడు ఆ పరిస్థితుల్లో తనకు ఇప్పుడు చెప్పినవన్నీ గుర్తుకు రానే రావు అసలు అనుకుంటూ కన్నింగ్ స్మైల్తో శ్వేత చెప్తుంటే, శ్వేత, ఏం చేస్తున్నావు నువ్వు? వద్దు, ఫోర్స్ చేయకు. తనని మనం వేరేది ఆలోచిద్దాం. అనవసరంగా తనను ఎందుకు ఇబ్బంది పెట్టడం చెప్పు అని అంటున్న ఇషాన్తో శ్వేత, ఏంటి డార్లింగ్, తన మీద అంత కన్సర్న్ చూపిస్తున్నావు? నీకు తనను ఇబ్బంది పెడితే నీకేంటి? తను ఇబ్బంది పడటం నీకిష్టం లేదు కదా. అయితే నాకేంటి, ఇన్ని ప్లాన్స్ చేయాల్సిన అవసరం నాకేముంది అనుకుంటూ కోపంగా అంటున్న శ్వేతను చూస్తూ, అంటే అది అమ్మ అంటూ ఉంటుంది, ఇతరులను తెలిసి ఇబ్బంది పెట్టకూడదు అని. అందుకే అన్నా, అంతేకాని తన మీద కన్సర్న్తో కాదు అని అంటాడు ఇషాన్. అవునా, సరే, నేను వెళ్తా. మళ్ళీ ఈవినింగ్ కలుద్దాంలే, డాడ్ వస్తున్నారు. సరే బాయ్ అని వెళ్తున్న శ్వేతను చూస్తూ, ఏంటి, నేను నిన్ను తిట్టినా తన మీద నాకు కన్సర్న్ ఏంటి? ఎందుకు నాకు తను పదే పదే గుర్తుకు వస్తుంది అనుకుంటూ ఆలోచనలతో వర్కులో పడ్డాడు. మన ఇగో బాబు క్యాబిన్ నుండి బయటికి వచ్చిన కస్తూరి తనలో తాను మాట్లాడుకుంటూ, వీళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు? అసలు మొన్న ఏమో ఆ మిస్టర్ ఈగో పర్సన్ నన్ను అందరిలా అనుకొని నోటికి వచ్చినట్లు మాట్లాడాడు. దానికి రివెంజ్గా నిన్న పనిష్మెంట్ ఇచ్చాడు. ఈరోజు ఏకంగా అగ్రిమెంట్ వైఫ్గా నటించాలంట.
అమ్మాయిలు వీళ్ళకేమన్నా ఆట బొమ్మలుగా కనిపిస్తున్నారా? ఒక అమ్మాయి అగ్రిమెంట్ వైఫ్గా నడిస్తే తన జీవితం ఏమవుతుందన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదు ఆ ఈగో పర్సన్కి, ఇంకా ఆ శ్వేతకి కూడా. ఆ శ్వేత ఆడపిల్ల కాదు, తన ఒక స్నేక్. అవసరం ఉన్నప్పుడు బాగా మాట్లాడుతూ అవసరం అయిపోయాక కాటు వేసే రకం. వీళ్ళ ప్లాన్స్ డీల్స్ నా ముంద పనిచేయవు. ఆయమ్మ ఎప్పుడు చెబుతూ ఉండేది ఆశ్రమంలో, ఒక్కసారి అమ్మాయి జీవితంలో ఒకరితో ముడిపడిపోతే ఇంక వాళ్లతోనే చచ్చే వరకు ఆ బంధం నిలుస్తుంది అని. కానీ అగ్రిమెంట్ వైఫ్ అన్నా కూడా అమ్మాయి అతనితో ఒకే ఇంట్లో ఉండాలి. ఇంకా బయట వాళ్ళకి మాత్రం తను అతని భార్యగా కనిపిస్తుంది కదా. అలాంటప్పుడు తనని ఇంకొకరు ఎలా పెళ్లి చేసుకుంటారు? మళ్ళీ తనకు జీవితం అనేది ఉంటుందా? అసలు దేవుడా, వీళ్ళు అడుగుతున్న డీల్కి ఎవరు ఒప్పుకోకుండా చూడు తండ్రి. అనవసరంగా ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది. వీళ్ళ అవసరానికి అమ్మాయి జీవితం బలి కాకూడదు, ప్లీజ్ దేవుడా అనుకుంటూ దేవుణ్ణి కోరుకుంటుంది కస్తూరి. కానీ తనకి తెలియని విషయం ఏమిటంటే అక్కడ బలి అయ్యేది తన జీవితమే అని. తనకే తెలియకుండా తన జీవితాన్ని కాపాడమని దేవుణ్ణి ప్రార్థిస్తున్న కస్తూరిని చూసి దేవుడు కూడా చెల్లిస్తాడేమో బహుశా, కానీ ఆయన కస్తూరి లాంటి చిన్న ప్రాణుల్ని చూడలేడు కదా. ఇక ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.